జయశంకర రాశిఫలాల కార్యక్రమానికి స్వాగతం. విశ్వప్రపంచ రుగుదంచ నచుంచు బాహుం స్నప్రత్యుపేత కృపదార్ధరుగర్ధ చక్రం వేదాంత సద్రసజహస్త గహంస శంఖం లక్ష్మీ హయాన నమః శరణం ప్రపద్యే. ఓం శ్రీ లక్ష్మీ హైగ్రీవాయ నమః. ఈనాటి పంచాంగ విషయాలు మనం తెలుసుకుందాం. ఇది 25/4/2019 వారం గురువారం, శ్రీ వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, చైత్రమాసం, తిథి బహుళ షష్ఠి, మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం పూర్వాషాఢ, రాత్రి 8:37 వరకు, తదుపరి ఉత్తరాషాఢ, కరణము ఫనజి, మధ్యాహ్నం 12:46 వరకు, తదుపరి భద్ర, యోగము సిద్ధము, రాత్రి 12:54 వరకు, తదుపరి సాధ్యము, శుభ సమయం సాయంత్రం 3:37 నుండి సాయంత్రం 5:21 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 1:39 నుండి మధ్యాహ్నం 3:13 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి ఉదయం 10:50 వరకు, వర్జము ఉదయం 5:29 నుండి ఉదయం 7:15 వరకు. ఇవి ఈనాటి పంచాంగ విషయాలు. నేటి రోజు ద్వాదశ రాశుల యొక్క ఫలితాలను మనం తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. నేటి రోజు మేషరాశి వారికి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. తలపెట్టే ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా ఆర్థికంగా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు గతంలో తలపెట్టినటువంటి కొన్ని రకాల వ్యవహారాల్ని ప్రయత్నపూర్వకంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నిమగ్నం అవుతారు. రాశివారికి మధ్యవర్తులు చేసి చక్కటి సహాయ సహకారాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు దైవిక సంబంధమైనటువంటి క్రతువుల్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఆర్థికంగా వీరు ఆశించిన మేరకు సహాయ సహకారాలు పొందే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. మేషరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ గణపతి యొక్క నామాన్ని, లక్ష్మీ గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మరాశిలో అంగారకుడు, ద్వితీయంలో రాహు, అష్టమంలో శనైశ్వరుని యొక్క ప్రభావం. తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళినట్లయితే పరిస్థితులు చక్కబెట్టుకుని సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపడి ప్రతి వ్యవహారంలో నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తలు పాటించండి. ద్వితీయ రాహు యొక్క సంచారం ఈ రాశి వారు ఆర్థికంగా మీరు వేసే ప్రణాళికలు తారుమారేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దూర ప్రయాణాలు, విదేశీ ప్రయాణాలకు సానుకూల దినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. అష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం ఆర్థికంగా రుణాల పరమైనటువంటి ఒత్తిడి భారం పెరిగే అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి. చక్కటి సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారు తలపెట్టే ప్రతి వ్యవహారంలో ఆర్థికంగా ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. ఈ రాశి వారికి సప్తమ శనైశ్వరుడు, జన్మరాశిలో రాహు, సప్తమ కేతు యొక్క ప్రభావం. మీరు ప్రతి వ్యవహారంలో ప్రయత్నపూర్వకంగా కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ఆర్థికంగా సహాయ సహకారాలు అందేటువంటి అవకాశం ఉంది. గత కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి. వృత్తి వ్యాపారాల్లో మీరు చేసేటువంటి ప్రతి వ్యవహారంలో దైవబలంతో కార్యక్రమాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశివారు మధ్యవర్తుల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నేటి రోజు ఈ రాశివారు దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర నామాన్ని పఠనం చేయండి. అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి షష్టమ శనైశ్వరుడు యొక్క ప్రభావం. తలపెట్టే ప్రతి వ్యవహారంలో పరిస్థితులు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ రాశివారు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. శ్రమకు తగ్గ ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. నేటి రోజు మధ్యవర్తుల నుంచి సహాయ సహకారం సంపూర్ణంగా పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ద్వాదశ రాహు యొక్క ప్రభావం. గతంలో తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కట్టుబడి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. అయితే ప్రభుత్వ సంబంధితమైనటువంటి కోర్టు సంబంధితమైనటువంటి వ్యవహారాల్లో విజయాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. రాశివారికి భాగ్యస్థితిలో బుధ శుక్రుల ప్రభావం. ఆర్థికపరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందేటువంటి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారి నేటి రోజు దుర్గా సప్తశ్లోకి స్తోత్రాన్ని పఠనం చేయండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చాలా చక్కటి సానుకూలమైన రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి
సింహరాశి. సింహరాశి వారు ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్తారు. అయితే ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ప్రతి వ్యవహారంలో శ్రమ అత్యధికంగా ఉంటుంది, ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి. జీవిత భాగస్వామి నుంచి కుటుంబ వ్యవహారాలు మీ మనసుకు నచ్చిన విధంగా కాకుండా కాస్త అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. గతం కన్నా నేటి రోజు మీరు తలపెట్టే ప్రతి వ్యవహారంలో చాలా సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. పంచమ శనైశ్వరుడు యొక్క ప్రభావం నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలు ఇచ్చే ఖర్చులు అధికమైన అవకాశం ఉంది. ఉన్నతమైన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ బదిలీ చేసేటువంటి వారు కాస్త సమయాన్ని తీసుకోవడం నేటి రోజు చెప్పదగ్గ సూచన. నేటి రోజు సింహరాశి వారు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క స్తోత్రాన్ని, లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క నామాన్ని స్మరణ చేయండి. చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారు ప్రతి వ్యవహారాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సఫలీకృతమైనటువంటి అవకాశం ఉంది. సప్తమ బుధ శుక్రుల యొక్క ప్రభావం తలపెట్టే ప్రతి వ్యవహారంలో సమస్యను అధిగమించి విజయాలు సాధించుకుంటారు. కొద్దిపాటి ఇబ్బందులు, ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రాశివారికి సమయానికి సహాయ సహకారాలు కలిగేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు శుభ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దశమరాహు యొక్క ప్రభావం వల్ల ఉన్నతమైన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కొన్ని రకాల అవకాశాల విషయాల్లో మీకు దగ్గర దాకా వచ్చి మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. అయినప్పటికీ రాశివారు నేటి రోజు దైవబలంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. రాశివారు నేటి రోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠనం చేయండి, పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభ ఫలితాలు పొందేటువంటి రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఒక చక్కటి సమన్వయంతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. నేడు రోజు వృత్తి వ్యాపారాల్లో యథావిధిగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఆర్థికంగా గత కన్నా నేటి రోజు రుణాలను తిరిగి పొందే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. కోర్టు సమస్యలో విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. మధ్యవర్తుల నుంచి వచ్చేటువంటి కొన్ని రకాల రుణాల విషయాల్లో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ ఫలితాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు నూతన వృత్తి వ్యాపారాల విషయాల్లో కాస్త సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. శుభకార్యాల్లో పాల్గొంటారు. గృహంలో జరిగే శుభకార్యాలు ఇచ్చా సోదర సోదరీమణుల యొక్క ఆరోగ్య విషయాల్లో శుభకార్యాలు ఇచ్చా ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు ఈ రాశివారు మహాగణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సప్తమ అంగారకుడు, అష్టమంలో రాహు యొక్క సంచారం, ద్వితీయంలో శనైశ్వరుడు యొక్క సంచారం ప్రతి వ్యవహారంలో ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. తొందరపడి ప్రతి వ్యవహారంలో అవకతవకలకి అవకాశాలు ఇవ్వకండి. ఒత్తిడి భారం పెంచుకోకండి. మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. రుణ బాధలు పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. గృహంలో ఉండేటువంటి జీవిత భాగస్వామి నుంచి కొన్ని రకాల వ్యతిరేకతల వల్ల మానసికంగా ఇబ్బందులు గోచరించేటువంటి అవకాశం ఉంది. ఈ రాశివారు ప్రయాణాల విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. వృశ్చిక రాశి వారికి ద్వితీయ శనైశ్వరుడి యొక్క ప్రభావం వల్ల గృహంలో జరిగే ప్రతి వ్యవహారంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్ళడం చెప్పదగ్గ సూచన. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క నామాన్ని, శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో పరిస్థితులు సానుకూలంగా కలిగేటువంటి అవకాశం ఉంది. తదుపరి రాశి ధనురాశి. ధనురాశి వారు ఖచ్చితమైనటువంటి నిర్ణయాలతో కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ప్రతి వ్యవహారంలో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. జన్మరాశిలో కేతువు, సప్తమంలో రాహు యొక్క సంచారం జీవితంలో కొన్ని రకాల నిర్ణయాలు మీ మనసుకు ఆనందాన్ని కలిగించేటువంటి అవకాశం గోచరిస్తుంది. వృత్తి వ్యాపారాల్లో చక్కటి సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే ఈ రాశివారి గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కట్టుబడే కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఒక నూతన ప్రయత్నాలతో కొన్ని రకాల వ్యవహారాలు సాధించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. బంధుమిత్రుల నుంచి, కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేడు రోజు ధనురాశి వారు శనైశ్వరుని యొక్క కోనపింగళ స్తోత్రాన్ని పఠనం చేయండి. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఒక నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో శ్రమ అత్యధికంగా కనిపిస్తూ ఉండేటువంటి అవకాశం ఉంది.
ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ సంబంధించిన ప్రమోషన్స్ కోసం ఎదురు చూసేటువంటి వారికి మీ శ్రమ గుర్తించి మీకు శీఘ్రమైనటువంటి కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఊహించిన విధంగానే ఫలితాలు పొందేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవబలంతో ప్రతి వ్యవహారాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంది. ద్వాదశ శనైశ్వరుడు, షష్టమ రాహు యొక్క సంచారం ఈ రాశి వారికి ఖర్చులు అధికమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. నేటి రోజు మకర రాశి వారు మహాగణపతి యొక్క నామాన్ని, గణపతి యొక్క స్తోత్రాలు పఠనం చేయండి. ప్రతి వ్యవహారంలో చక్కటి శుభదినంగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థితిలో ఉండేటువంటి శనైశ్వరుడు, ద్వితీయంలో బుధ శుక్రుల యొక్క ప్రభావం, ఆర్థికపరమైన సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుతాయి. గతం కన్నా నేటి రోజు మెరుగైన రోజుగా భావించండి. వృత్తి వ్యాపారాల్లో సానుకూల పరిస్థితులు గోచరించే అవకాశం ఉంది. పంచమ రాహు యొక్క సంచారం విదేశీ వ్యవహారాలు, విదేశీ ప్రయత్నాల్లో సఫలీకృతమైనటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి నూతన వస్తువాహన క్రయ విక్రయాల విషయంలో కూడా నేటి రోజు చాలా శుభదినంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు సాధనతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించేటువంటి అవకాశం ఉంది. నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి వారు మధ్యవర్తి నుంచి వచ్చే కొన్ని రకాల వార్తలు మనసుకు అసంతృప్తిని కలిగించినప్పటికీ నేటి రోజు ఈ రాశివారు ప్రతి వ్యవహారంలో కొద్దిపాటి సమస్యలు అధిగమించి విజయాలు సాధించుకునేటువంటి అవకాశం ఉంది. నేటి రోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి జన్మరాశిలో బుధ శుక్రులు, చతుర్థ రాహు, దశమంలో ఉండేటువంటి కేతు శనైశ్వరుడు యొక్క సంచారం ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన. వృత్తి ఉద్యోగాల్లో శ్రమతో కూడుకున్నటువంటి ఫలితాలు గోచరించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి గతంలో ఉన్నటువంటి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రతి వ్యవహారంలో కొంత మానసిక అసంతృప్తి ఉన్నప్పటికీ ఈ రాశి వారు అధిగమించి విజయాలను సాధించుకునే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. గృహ నిర్మాణాలు, గృహ సంబంధితమైనటువంటి కార్యాచరణ, నూతన శుభ కార్యక్రమాలు చేపట్టేటువంటి వారికి కొన్ని రకాల మానసిక అసంతృప్తి వాతావరణం గోచరించే అవకాశం ఉంది. మేడరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాన్ని పఠనం చేయండి. చక్కటి శుభదినంగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ద్వాదశ రాశుల వారు చెప్పినటువంటి ఈ పరిహారాలను శ్రద్ధగా ఆచరించి చక్కటి శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశిద్దాం. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.